హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోబాకండి. నేను వీడియో పెట్టినమ్మంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికీ ముందుగా నాగల చవితి శుభాకాంక్షలు. అందరూ పుట్టలో పాలైతే పోసారా, పూజ చేసుకున్నారా? నేనైతే పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను. పొద్దున్నే 3కి అయితే లేచాను అనమాట. పొద్దున్నే స్వామికి నైవేద్యం, టిఫిన్లు, తర్వాత చిన్నోడికి క్యారేజీ, ఇంట్లో పూజ అన్నీ చేసుకోవాలని ఇంకా తొందరగా అయితే లేచాను అనమాట. ఇంకా లెగిసి ముందు వంట టిఫిన్ అన్నీ రెడీగా పెట్టి చట్నీలు వేసుకొని ఇంకా తర్వాత అయితే పూజకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇంట్లో పూజ కూడా అయిపోయింది. మాకైతే ఇలాగ పూజకి అన్నీ రెడీ చేశాను. నాగలి టవల్ ఉంటే టవల్ కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇంకా పుట్ట దగ్గరికి అయితే స్వాములు అయితే పూజ చేసుకుంటున్నారు. 5:30 పావు తక్కువ 6 అవుతుంది టైం. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం, మా మరదలు నేను. స్వామి అయితే వెనకాల వస్తున్నారు. ఇంకా ముందు వెళ్ళిపోయి పూజకి అన్నీ రెడీ చేసుకుంటే ఇంకా తర్వాత స్వాములు వస్తారని ఇంకా ముందైతే వెళ్ళిపోయా. అప్పటికే జనం చూసారా ఎంతమంది ఉన్నారో. ఎందుకంటే అందరికీ స్కూళ్ళు ఉన్నాయి కదా, వర్కింగ్ డేస్ కదా, అందుకనే పనులకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇలా తొందరగా వెళ్ళడానికి అందరూ పొద్దున్నే వచ్చేసారనమాట. ఇంకా పుట్ట దగ్గర అయితే నాకన్నా ముందు ఒకరు చేశారు. ఇంకా వాళ్ళది అయిపోయాక నేను చేస్తున్నా. ఇక్కడ జంట నాగులు అయితే ఉన్నాయి కదా, ముందైతే శుభ్రంగా నీళ్ళతో కడిగేసి తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులు అవన్నీ పెట్టాను అనమాట. తర్వాత వెనకాల చెట్టు చూసారా, పెద్ద చెట్టు. ఆ చెట్టు కిందే ఇట్లా చిన్న పుట్టల్లాగా హోల్స్ ఉన్నాయన్నమాట. ఆ హోల్స్ దగ్గరే నీళ్లు చల్లి బీపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి మనం తీసుకెళ్ళిన టవల్స్ అక్కడ పుట్ట మీద పెట్టాలన్నమాట. పుట్ట మీద పెట్టి పుట్టకి పూజ అంతా చేసిన తర్వాత అప్పుడు ఆ నాగల టవల్ మన ఇంట్లో మగపిల్లలకి వేసుకొని తీసుకొని రావాలి. లేదు మనకి వద్దంటే అక్కడ వదిలేసేవచ్చు. నేనైతే ఎప్పుడు ఇంకా టవల్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదంగా ఆ టవల్ అయితే మేము వేసుకుంటాము. ఇంకా పూజ అంతా చేశాను అనమాట. అన్నీ రెడీ చేసా, దీపాలు అవన్నీ వెలిగించి నైవేద్యం పెట్టి ఇంకా పాలు అవి అన్నీ రెడీగా పెట్టా. పసుపు కుంకుమ అన్నీ వస్తే వీళ్ళు పోయడానికి ఇంకా స్వాములు కూడా వచ్చేసారు. ఇంక నేను స్వామికి అయితే పక్క నుంచి చెప్తుంటే ఇంకొకళ్ళు స్వామి తర్వాత ఇంకా పిల్లలు అందరూ ఒక్కొక్కరు వచ్చి ఇంకా పసుపు కుంకుమ తర్వాత పాలు గుడ్డు తర్వాత చిమ్మిడి సెలమిడి తేగలు కమలాకాయ అట్లా అమ్మమ్మ ఉన్నప్పుడు చెరుకు. ఈసారి అయితే చెరుకు దొరకలేదు, తేగలు అవి దొరికాయి కానీ చెరుకు అయితే దొరకలేదు అనమాట. ఇంకా సరేలేని ఇంకా అవే సరిపెట్టుకున్నాం. ఇంకా పిల్లలందరితో అయితే కంపల్సరీగా పుట్టలో పాలు అయితే పోయాల్సిందే. ఇంకా ఎలా అయినా సరే పోసే వరకు నాకైతే మనశ్శాంతిగా ఉండదు. ఇంకా ఇవాళ పుట్ట దగ్గర ప్రశాంతంగా ఉంది. అసలు జనం నిదానంగా పెరిగిపోతున్నారు. ఇంకా తోపుడు కూడా ఎక్కువైపోతుంది. నా వెనకాల క్యూ అనమాట, ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకలని. ఇంకా నేనైతే అక్కడ నించొని అడ్డుగా మా పిల్లలతో ఒక్కొక్కరిని లైన్గా పిలిచాను అనమాట. పిలుస్తుంటే పిల్లలు ఒక్కొక్కరు వచ్చి పాలు అవి పోసారు. తర్వాత చిన్నాడు స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ అయిపోయాడు అనమాట యూనిఫామ్తోనే. వీడు మెయిన్ పుట్టలో పాలు కన్నా బాంబులు అయితే వెనకాల తెచ్చాడు. ఆ బాంబులు ఎప్పుడు కాలుస్తామా అని వాడు ఆరాటం. అసలు ఇది ఎప్పుడైపోతుందో, ఆ బాంబులు ఎప్పుడైపోతాయి. ఇప్పుడు కవర్ అక్కడ వెనకాల పెట్టొచ్చాడు అనమాట. ధ్యాస అంతా కవర్ దగ్గరే ఉంది. ఇంకా పాలైతే పోసేసాడు. ఇంకా గబగబా పక్కకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇంకా అందరూ లైన్గా వచ్చారు. ఇంకా తర్వాత తమ్ముడు కూడా వచ్చాడు అనమాట. ఇంకా పాలు పోసారు. తమ్ముడు తర్వాత మా మరదలు కూడా వచ్చింది. ఇంకా అందరూ పాలు అయితే పోసేసారనమాట. ఇంకా నేను వేయలేదు, ఇంకా నేను వేసేసాను. నేను వేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి అయితే రాలేదు కదా, మా అమ్మాయి పేరు చెప్పి మా అమ్మాయి పేరు మల్లుడి పేరు చెప్పి వాళ్ళది కూడా వేసాను. తర్వాత అమ్మ కూడా రాలేదు, అమ్మ పేరు కూడా చెప్పి వేసేసాను అనమాట. ఇంకా నేను ఇంకా అన్నీ వేసేసిన తర్వాత అందరి పేర్లు చదువుకొని వేసేసి పుట్టలో పాలు పోసి ఇంకా తర్వాత హారతి అయితే ఇచ్చేసాను అనమాట. చక్కగా హారతి ఇచ్చుకొని చక్కగా దండం పెట్టుకొని ఎంత బాగా జరిగిందో పూజ. వెనకాల హడావుడిగా ఉన్నా సరే ప్రశాంతంగా అయితే చేసుకున్నాను పూజ. చక్కగా హారతి కూడా మంచిగా
అక్కడ జంట నాగులు కూడా ఉన్నాయి కదా, జంట నాగుల దగ్గర పూజ చేసి వెనకాల హోల్ అనమాట. ఇంకా జంట నాగులకి అయితే హారతి ఇచ్చేసి తర్వాత చెట్టుకి ఇచ్చేసి తర్వాత గుడిలో ఆంజనేయ స్వామి గుడిలోనే పుట్ట అనమాట. ఇంకా స్వామివారికి కూడా ఇచ్చేసాను హారతి. ఇంకా చక్కగా మా వాళ్ళందరూ కూడా దండం పెట్టుకున్నారు మంచిగా. నేను కూడా మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. అసలే ఒక 2 నెలలు అసలు ఎలా అయిపోయానో నాకే తెలీదు. అసలు అంత ఫుల్గా చాలా ఇబ్బంది పడి ఈరోజు ఇలా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అలాంటి కష్టాలు ఏమి రాకుండా నా యూట్యూబ్ కూడా సక్సెస్ అవ్వాలని ఇవన్నీ దండం పెట్టుకున్న దేవుణ్ణి. తర్వాత ఇక నాగల టవల్ అని చెప్పాను కదా, ఆ టవల్ ఇంకా ఇంట్లో మగ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అలా వేస్తాం అనమాట దీవెనలాగా. ఇంకా మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు కదా, అందుకోసమని వాటి టవల్ అయితే తీసుకొని ఇంక దేవుడి దగ్గర పుట్ట దగ్గర బొట్టు మెయిన్ అదే కదా, పుట్ట బంగారం అంటారు. ఆ పుట్ట బంగారాన్ని ఇంకా అందరూ చెవులకి పెట్టుకున్నాం ఇంట్లో అందరం. ఇంకా స్వామి అయితే నా చేతిలో బొట్టు ఉంది కదా, అందుకని స్వామి నాకు కూడా పెట్టేశాడు. మా మరదలు పెట్టుకుంది, అందరం పెట్టేసుకున్నాం. ఇంకా స్వామికి అయితే టవల్ కూడా వేసేసాను మెడలో. ఇంకా అందరం కలిసి మళ్ళీ మర్చిపోతామేమోనని ప్రసాదం అయితే కొంచెం కొంచెం తినేసాం. నాకు ప్రసాదం మర్చిపోతామని భయం, అందుకోసమని ముందు ప్రసాదం అయితే అందరం దండం పెట్టుకొని చిన్న చిన్న ప్రసాదాలు అయితే తినేశారు. ఇంకా తర్వాత అక్కడ గుడి చెప్పాను కదా, ఆంజనేయ స్వామి గుడి అని, ఇంకా అందరం కలిసి ప్రదక్షిణలు అయితే చేసేసి చక్కగా దండం పెట్టేసుకున్నాం. గుడిలో దండం పెట్టుకొని అక్షింతలు వేయించుకొని ఒక 5 నిమిషాలు అయితే కూర్చున్నాం. అక్కడ కూర్చుంటే ఇంకా చిన్నోడైతే బాంబులు అయితే వెలిగించేశాడు. ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది పద పద అని చెప్తుంటే ఎంత చెప్పినా వినట్లేదు అనమాట. ఇంక వెలిగిస్తూ ఉన్నాడు, దీని తర్వాత ఇది దాని తర్వాత అదే అని. ఇంక అన్నీ పక్కన పెట్టుకున్నాడు. ఇంకా చిచ్చుబుడ్లు అయితే ఒక 2-3 వెలిగించాడు. తర్వాత పక్కన పిల్లలు కూడా వెలిగించారనమాట. మాది అయిపోయిన తర్వాత ఇంకా మా స్వామి అయితే లేచాడు. ఇంకా పద వెళ్ళిపోదాం టైం అయిపోతుందని. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక కాల్చుకుందాం అంటే లేదు, ఉల్లిపాయ బాంబులని తీశాడు. ఇంకా స్వామి కూడా ఒక 2 పేల్చాడు అనమాట. అక్కడ పేల్చి ఇంకా స్వామి అయితే వాళ్ళు గుడికి అయితే బయలుదేరిపోయారు. ఇంకా మేమైతే ఈ చెట్టు కిందే ఉందన్నమాట పుట్ట. ఇక్కడికైతే గంగిరెద్దు ఉంది. పిల్లలు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అంట అక్కడ కలిశాడు, వాడితో కాసేపు మాట్లాడాడు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఇంకా జనం చూసారా ఎంత పెరిగిపోయారు, ఇందక్కడ మీద ఇప్పుడు ఫుల్గా ఉన్నారు జనం. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం మేము ముగ్గురం. మా చిన్నవాడు మొహం అయితే వెలగట్లేదు, ఎందుకంటే వాడు బాంబులు కాల్చలేదు కదా, కాల్చనివ్వలేదని ఫేస్ మాడిపోయింది. ఇంకా కాసేపు నవ్వించుకొని జోకులు అయితే వేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. దారిలో చుట్టూ ఈ వర్షాలకి వాటర్ అయితే ఫుల్గా ఉంది. మేము నడిచే దారంతా బురద అనమాట. ఇంకా దిగి అందులో కాళ్ళు కడుగుతానని అరిశాను. సరేలే సాయంత్రం కాల్చుకుందిలే అంటే ఇంకా సైలెంట్ అయితే అయిపోయాడు. ఇంక ఇంటికైతే వచ్చేసాం. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.